వాడు దొరికిందే కాక మనల్ని కూడా ఇరికించేటోడు. పిల్లలో పేపర్ మాత్రం చాలా ఈజీగా వచ్చింది. ఇది కూడా చూసి రాశారంటే వాడంత వేస్ట్ పిల్ల ఇంకెక్కడా ఉండడు. అరే దరిద్రుడా, ఇప్పుడే కదరా చెప్పింది, అప్పుడే కాపీ కొట్టేస్తున్నావా? సార్ నేను కనీసం పక్కనోటి పేపర్ చూసి రాస్తున్నా. అది ఆ గ్రీన్ షర్ట్ వాడు అయితే స్లిప్పులు తెచ్చి మరీ రాస్తున్నా. ఎరా నిజమేనా? సార్ వాడు అబద్ధం చెప్తున్నాడు సార్, నేను పెట్టలేదు సార్. అరే నిజం చెప్పు, వదిలేస్తా. అంటే అది పెట్టాను సార్. అరే మిమ్మల్ని అందరినీ చెక్ చేసే కదరా లోనకు పంపించా, స్లిప్లు ఎలా తెచ్చావురా? అంటే ఎగ్జామ్ ముందు రోజు వచ్చి బెంచీ కింద పెట్టా. అరే వాడిని చూసి నేర్చుకోండి రా, తలదించుకుని ఎంత చక్కగా ఎగ్జామ్ రాసుకుంటున్నాడో. సార్ వాడు పడుకున్నాడు సార్. రే ఎవడరా కొట్టిన జఫాగాడు? సార్ సారీ సార్, మీరు అనుకోలేదు సార్. సర్లే గానీ రాత్రి పడుకోలేదా? ఎగ్జామ్ హాల్లో పడుకున్నా. నేను పడుకోలేదు సార్, చదివిందంతా రివిజన్ చేసుకుంటున్నా. నువ్వు అలాగే రివిజన్ చేసుకో, ఎగ్జామ్ అయ్యి మేము అందరం వెళ్ళిపోతాం. నువ్వు ఇంకా రివిజన్ చేసుకుంటూనే ఉండు. మూసుకుని ఎగ్జామ్ రాయి. సార్ ఏం బాబు వాటర్కి వెళ్తావా? అదిగా సార్ ఎగ్జామ్ అయిపోయింది. అయిపోయిందా? 3 గంటల ఎగ్జామ్ గంటలు రాస్తావా? అవును సార్. సర్లే వెళ్ళి నీ ప్లేస్లో కూర్చో. సార్ ఎగ్జామ్ రాస్తాను కదా సార్, ఇంటికి వెళ్ళిపోతాను సార్. ఇప్పుడు నేను పంపించాను అనుకో, ఈ లోపు స్క్వాడ్ వస్తుంది. టైం అవ్వకుండా ఎందుకు పంపించారని నన్ను మింగుతారు. సార్ ప్లీజ్ సార్, 5 దాటితే మా ఊరికి బస్సులు ఉండవు సార్. నిజమా? సార్ వాడు అబద్ధం చెప్తున్నాడు, వాళ్ళ ఊరికి గంటకో బస్సు ఉంటుంది. అంటే సార్ అది అరే మామూలుగా అయితే నేను 10 నిమిషాలు కూర్చోబెట్టి పంపిద్దును, కానీ నువ్వు అబద్ధం చెప్పావు చూడు, దానికి ఎగ్జామ్ అయ్యేదాకా కూర్చోబెడతా. ఎక్స్క్యూజ్ మీ సార్. సైలెంట్ సైలెంట్, స్క్వాడ్ వచ్చాడు, అందరూ సైలెంట్ గా ఉండండి. సార్ నేను స్క్వాడ్ కాదు సార్, స్టూడెంట్ ని. స్టూడెంటా? ఏంటి నాయన ఇప్పుడు వచ్చావు? ఇవాళ ఎగ్జామ్ ఉందని మర్చిపోయి లేట్గా లేచాను సార్, అందుకే లేట్ అయింది. అయితే మాత్రం ఎంత లేటా? సార్ కాలేజీకి వచ్చా చూసుకుంటే హాల్ టికెట్ మర్చిపోయాను సార్, అందుకని మళ్ళీ ఇంటికి వెళ్ళాను. హాల్ టికెట్కి వెళ్ళి వచ్చినా ఎంత టైం పట్టదుగా. హాల్ టికెట్ తెచ్చుకున్నాక ఐడి కార్డ్ చూసుకుంటే ఐడి కార్డ్ మర్చిపోయాను సార్, అందుకని మళ్ళీ ఇంటికి వెళ్ళాను సార్. సరే ఈ ఎగ్జామ్ ఎలాగో పోయింది, సప్లైకి అయినా మర్చిపోకుండా రా. సార్ నేను వచ్చింది సప్లై రాయడానికి సార్.